హ్యాపీ వినాయక చవితి. సంతోషం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్నారు. మరి ముఖ్యంగా హిందువులకైతే మరి ఎంత ముఖ్యమైన పండుగ మనందరికీ తెలుసు. మరి వినాయక చవితి వస్తుందంటే మరి యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మరి అంగరంగ వైభవంగా ముందు నుంచే మరి వినాయక చవితికి సంబంధించి ఉత్సవాలు చేయాలని చెప్పేసి మరి సందాలు దండటం, మరి అది రోజు అయిపోయినప్పటి నుంచి ఉట్టి మహోత్సవం కానీ నిమజ్జనం ఇవన్నీ కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా. మరి హైదరాబాద్లో మనకు తెలుసు అక్కడ ఉండేటువంటి పరిస్థితి. మరి అక్కడ లడ్డు ఎంత ధరకి అమ్ముడుపోతుందో కూడా మనకు తెలుసు. తర్వాత విజయవాడ లాంటి సిటీస్లో, మరి నెల్లూరు ఇలాంటి సిటీస్లో దాని ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. మరి నార్తర్న్ స్టేట్స్ అయితే మనం చెప్పలేదు, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి ఈ క్రమంలో మరి అందరు కూడా ఇంట్లో సోదరిమణులు పిండి వంటలు చేయడం, మరి మధ్యాహ్నం లంచ్లో, సాయంత్రం డిన్నర్లో ఇవన్నీ పూజించడం మనం చూస్తున్నాం. సో ఈ రోజు కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్కి చాలా ముఖ్యమైన దినం ఈరోజు వినాయక చవితి. సో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వినాయక పూజ చేసుకుంటారు. మరి చదువు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో కూడా, ఏదో కొన్ని కుటుంబాలు తప్ప ప్రతి హిందూ కుటుంబంలో ఈరోజు మరి వినాయక పూజ మనం గణేష్ పూజ మనం చూస్తూ ఉన్నాం. అయితే రోజు రాజకీయ విశ్లేషకుడిగా రాజకీయ అంశాలు కాకుండా ఈరోజు పండగ మీద ఆరోగ్య అంశాల మీద కొన్ని మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది. మరి మనకి వినాయక చవితి అంటూనే, పండుగలు అంటూనే మనకి ఇంట్లో ఉండేది పాయసము, వడలు, పులిహార ఇవన్నీ మిగతా పండ్లకి వండుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి యాడ్ అయ్యేది ఏంటంటే కుడువులు, గుండ్రాలు ఇలాంటివి కూడా యాడ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మరి చక్కెర కానీ బెల్లంతో కూడిన ఐటమ్స్ ఇవన్నీ. సో ఆ రోజు మన బాడీలో మరి గ్లూకోజ్ శాతం కొంచెం పెరిగేదానికి అవకాశం ఉంది. మరి ఈరోజు ఆరోగ్యం అన్నప్పుడు మనకి బాగా గుర్తొచ్చేది మొదటిది షుగరు, బీపీలు అనేవి గుర్తొస్తాయి. ఫస్ట్ షుగర్ గురించి మాట్లాడతారు. సో ఎట్లా ఉన్నారు, బాగున్నారా, ఏం తగ్గారు, మీకు షుగర్ ఉందా అని ఫస్ట్ అడిగే ప్రశ్న బయట వాళ్ళు అదే. షుగర్ అనేది చాలా మంది అది ఒక ఫోబియా పడింది. షుగర్ అనేది పెద్ద వ్యాధి ఏం కాదు. అది అంటే కంట్రోల్ డిసీజ్. అంటే అది వ్యాధి మొదలటం తగ్గటం అనేది మన చేతుల్లో ఉంది. మరి సాధారణంగా మనం ఏం చేస్తున్నామంటే భారతదేశంలో, ముఖ్యంగా ప్రపంచంలో షుగర్ ఎక్కువగా ఉండే దేశాలు చైనా, రష్యా. ఎందుకంటే ఇక్కడ రైస్ ఎక్కువ పడతాయి. తర్వాత భారతదేశంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షుగర్ అనేది ఎక్కువ జనాలకి. అంటే నవ్యాంధ్ర, సీమాంధ్ర అని చెప్తారు, హరితాంధ్రప్రదేశ్ అని చెప్తారు, కానీ షుగర్ ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఎందుకంటే ఎక్కువ మంది భారతదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఉండేటటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే రైస్ ఎక్కువ పడుతుంది ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ రైస్ అంటే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే రైస్ ఐటమ్స్ ఎక్కువ తినడం వల్ల బాడీలో, రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగిపోతూ ఉంది. అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. నిద్ర లేచినప్పటి నుంచి మనం గ్లాసు కాఫీ తాగుతాం, దాంట్లో చక్కెర వేస్తాం. మరి ఉదయం వడ, ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ తింటాం, దాంట్లో షుగర్ కంటెంట్స్ ఉంటాయి. మళ్ళీ 11 మళ్ళీ సాల్ట్ బిస్కెట్స్ లేకపోతే టీ తాగుతారు. మళ్ళీ లంచ్లో వైట్ రైసు మరి తినే పరిస్థితుంది. తర్వాత నైట్ కూడా అదే వైట్ రైస్, అట్లా సాయంత్రం కాఫీలు. అంటే రోజుకి ఒక 5-6 సార్లు కాఫీలు తాగటం, దాంట్లో షుగర్ కంటెంట్స్ ఉండడం. సో వైట్ రైస్ ఎక్కువ తీసుకోవడం, దానిలో కూడా ఎక్కువ షుగర్ కంటెంట్స్ ఉండడం, ఇవన్నీ కూడా బాడీలో చాలా పెరిగిపోతూ ఉన్నాయి. మరి చాలామంది షుగర్ వచ్చిన తర్వాత కూడా అవి కంట్రోల్ చేసుకోవాలి. యాక్చువల్గా షుగర్ రాకుండా ఉండాలంటే మందు నుంచే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి అన్నిట్లో రైస్ కంటెంట్ ఉంది. మనం బ్రష్ చేసుకున్నప్పటి నుంచి బ్రష్ కూడా, కాలుగట్టి కూడా మనకి షుగర్ కంటెంట్స్తో స్టార్ట్ అవుతుంది. సో మింగటం లేదు కదా, చాలా మంది అనేది ఏంటంటే మింగటం లేదు కదా, బాడీలో నోట్లో వరకు ఏంటంటే ఆ నోట్లో ఉన్నటువంటి స్వీట్ కంటెంట్స్ ఏదైతే ఉన్నాయో, గ్లూకోజ్ కంటెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి బాడీలోకి అబ్జర్వ్ అయిపోతాయి. అక్కడే స్టార్ట్ అవుతుంది. తర్వాత మరి కాఫీ, టీ తాగుతున్నాం, దాంట్లో ఏం వేసుకుంటున్నాం, చక్కెర వేసుకుంటున్నాం. ఇట్లా నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు అన్ని షుగర్ కంటెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో దానివల్ల ఉపయోగ అవస్థ ఉంది. మరి ఇక్కడ చాలా మంది షుగర్ అని అంటూనే ఎందుకు భయపడుతున్నారు అంటే
ఏదో అపోహ అంతే. షుగర్‌కి భయపడాల్సిన అవసరం లేదు. సో, షుగర్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే అది మన చేతుల్లోనే ఉంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి షుగర్ వచ్చిన వాళ్ళు రైస్ కంటెంట్స్ తగ్గించుకోవాలా? నాన్ రైస్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవాలా? సో, నిద్రలేస్తూనే మరి బిఫోర్ బ్రేక్‌ఫాస్టు మరి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం. ఈ డ్రై ఫ్రూట్స్‌లో కూడా బాదం ఎక్కువ తీసుకోవాలి. మరి ఇట్లా తీసుకునే క్రమంలో దాంట్లో కూడా స్వీట్ కంటెంట్స్ అనేవి చాలా తక్కువ తీసుకోవాలా. డ్రై ఫ్రూట్స్‌లో కూడా స్వీట్ కంటెంట్స్ ఉన్నాయి. అవి లేకుండా నాన్ స్వీట్ కంటెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవటం, రాగి జావ తాగటం. సో, మధ్యలో ఏదైనా పండ్లు తీసుకున్నప్పుడు కూడా బాగా పండిన పండు తినకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జామ పండు మరి షుగర్‌కి చాలా మంచిదంటారు. మరి ఓవరుగా ఉండేది తినాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పండింది వాసన వచ్చేది తింటారు. అది తినకూడదు. పచ్చడి కూడా తినకూడదు. స్వీట్స్ తినకూడదు. తర్వాత మధ్యాహ్నం ఏదో 2 పుల్కాలు కొంచెం పెరుగన్నం లేదా కర్రీస్ చేసుకున్నట్టయితే కర్రీస్ ఎక్కువ ఉండాలి. అన్నం ఎక్కువ తిని కర్రీస్ తక్కువ తింటున్నాం. సో, ఈక్వల్‌గా తినాలి. సో, నైటు ఏదన్నా చపాతీ లేకపోతే ఏదన్నా నాన్ రైస్ ఐటెమ్స్ ఏదైనా తీసుకోవాలి. ఒకవేళ రైస్ తీసుకున్నా కూడా లైట్‌గా రైస్ తీసుకోవాలి. సో, ఇవన్నీ గాని తీసుకున్నట్టయితే రోజు రెగ్యులర్‌గా ఒక 1 అవర్. సో, ఉదయం ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మనం నడిచినట్లయితే అప్పుడు షుగర్ పేషెంట్‌ను దాని నుంచి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇవి టెన్షన్స్ ఉంటాయి రకరకాలుగా మీకు అందరికీ డాక్టర్లు చెప్తారు. మనం చెప్పలేం. సో, షుగర్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. షుగర్ రావడానికి చాలా కారణాలున్నాయి. ఏదో 22, 24 కారణాలున్నాయంటారు. దాంట్లో ఏదో ఒక కారణం ద్వారా మనకొస్తుంది. సో, ఈ క్రమంలో చాలా మందికి ఒక అపోహ అయితే ఉంది. ఏందంటే ఇలాంటి కొంచెం మాట్లాడటం మొదటి నుంచి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాను. కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడడం తప్పులేదు. షుగర్ వచ్చిన వాళ్ళకి సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. సో, భార్యతో కలిసి సెక్స్ సుఖం ఎక్కువ అనుభవించలేరని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అది నేను చాలా మందితో మాట్లాడున్నాను. నన్ను కూడా అడుగున్నారు. అది కరెక్ట్ కాదది. అది ఒక అపోహ మాత్రమే. సో, సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. షుగర్ రాకపోయినా కూడా డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, సో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. అయితే షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం జాగ్రత్తగా స్టార్టింగ్‌లో అర్లీ డయాబెటిస్ ఏం కాదు. ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ దాటిన తర్వాత తప్పనిసరిగా దాని ప్రభావం కొంత ఉంటుంది. అయితే దాన్ని నాన్ రైస్ ఐటెమ్స్ తీసుకోవడం వల్ల కొంచెం వరకు దాన్ని ఫుల్‌ఫిల్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఉదయాన్నే నిద్రలేస్తూనే బ్రేక్‌ఫాస్ట్‌లో మరి ఈ ఈ కాఫీ, టీల్లో అవి లేకుండా షుగర్ కంటెంట్స్ లేకుండా తీసుకోవడం. మరి ఈ దోస, ఇడ్లీ, వడ, బోండా ఇలాంటివి దూరంగా ఉండటం. ఏదైనా నాన్ రైస్ తీసుకోవడం. సో, లంచ్‌లో పుల్కాలు పెట్టుకోవడం. మధ్య మధ్యలో స్వీట్స్ అవన్నీ తినకుండా పండిన ఫ్రూట్స్ ఏది తినకూడదు. పచ్చ అరటిపండు అసలు దగ్గర చేరనీయకూడదు. పసుపు అరటిపండు ఏదన్నా ఒకటి బిట్వీన్ 3 అవర్స్ అంటే ఈరోజు ఈ టైంలో ఒక పసుపు అరటిపండు తీసుకుంటే ఒక 3 అవర్స్ గ్యాప్ తోటి ఇంకో అట్లా తీసుకోవాలి తప్ప, లేదు రోజుకి ఒక అరటిపండు తీసుకోవాలి. ఏదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు కూడా చాలా తక్కువ పండినవి ఒగురుగా ఉండేటువంటి ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. సో, మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు, డిన్నర్స్ తిన్నప్పుడు టూ మచ్‌గా డిన్నర్ చేయటం, ఎక్కువ ఫుడ్ తినటం, వైట్ రైస్ ఎక్కువ తినడం, స్వీట్స్, మరి ఐస్ క్రీమ్స్ ఇవన్నీ త్యజించాలి. అవన్నీ దూరంగా ఉంటే మనకి అదేమీ పెద్ద కాదు. సో, తప్పనిసరిగా మరి వాకింగ్ అనేది చేయాలి. ఏమవుతుందంటే మనకి బ్లడ్ ఉంది. స్వీట్స్ ఎందుకు తినకూడదు? చాలామంది స్వీట్స్ ఏదో ఇస్తూ ఉంటారు బంధువుల ఇంటికి తీసుకెళ్ళి. ఫ్రూట్స్ ఇవ్వకూడదు. సారీ స్వీట్స్ ఇవ్వకూడదు. స్వీట్స్ వద్దు, ఫ్రూట్సే ముద్దు అనేది ఒక మనది ఉంది. సో, స్వీట్స్ వల్ల బాడీకి ఉపయోగం ఉండదు. సో, దానివల్ల మనకేమవుతుందంటే ఇప్పుడు ఒక స్వీట్ తింటాము, 2 స్వీట్లు తింటాము. సో, బాడీలో టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్‌కి ఏమవుతుందంటే అది పాకంలాగా తయారవుతుంది. ఇప్పుడు మనం అరిసెలు చేసేటప్పుడు మన నీళ్ళలో కాసి చక్కెర వేయటం వల్ల గడ్డగట్టిపోతుంది, చిక్కగా అయిపోతుంది. కాబట్టి మన బాడీలో ఏదైతే స్వీట్ వెళ్ళిందో ఆ బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ చిక్కగా మారి అది హార్ట్‌కి పంపింగ్ జరగదు. ఒక మనకి ఏదో ఉంటుంది, డాక్టర్లు చెప్తారు, మనకైతే తెలియదు. ఈ బ్లడ్ అనేది సో, గంటకి ఎన్నో సార్లు హార్ట్‌కి పంపింగ్ జరుగుతుంది. పంపింగ్ ప్రసరణ జరగాలంటే చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండాలి. సో, ఈ స్వీట్స్ అవి తీసుకోవడం వల్ల బ్లడ్ చిక్కగా కావటం, అది గుండెకి పంపింగ్ సక్రమంగా జరగకపోవడం, సో, దానివల్ల గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. సో, నడక వల్ల కూడా మరి మనకి రక్తం పలచబడే పరిస్థితి ఉంది. కాబట్టి నాన్ రైస్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవడం, వాకింగ్ చేయడం, సో, ఇలాంటివి కానీ చేసినట్లయితే సో, రక్తం చిక్కబడకుండా పలచబడుతుంది. ఆ క్రమంలో
మరి షుగర్ పేషెంట్లు కూడా సెక్స్ చేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్కువ లాంగ్ రన్ ఏదో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే వాళ్ళకి అలాంటి సమస్య వస్తుంది తప్ప మామూలుగా అయితే సమస్య లేదు. కాబట్టి పండుగ సందర్భంలో ఇది ప్రత్యేకమైనటువంటి అంశం మాట్లాడాలని చెప్పేసి మరి ఆ ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. రొటీన్‌కి భిన్నంగా మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మనకి భార్యాబిడ్డలు ఉంటారు. వాళ్ళ భవిష్యత్ దృష్ట్యా ఆరోగ్యపరమైన అంశాల మీద దృష్టి పెట్టాలి. రాబో కాలంలో మనం కానీ రోగస్తులైతే దాని ప్రభావం బిడ్డల మీద పడుతుంది. జన్యుపరంగా కూడా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాళ్ళకి వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా ఈ పండుగ సందర్భంలో మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.